వెల్కమ్ టు శారదాస్ కార్నర్. ఈరోజు శ్రావణ 2వ శుక్రవారం దేవుడికి నైవేద్యంగా సిరా తయారు చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు, ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాం. డ్రై ఫ్రూట్స్ కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. నేను వాటర్ కూడా బాయిల్ చేసుకుంటున్నా. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ బాయిల్ చేసుకుంటున్నా. అలాగే ఒక కప్పు రవ్వకి కప్పున్నర షుగర్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసి నేను బౌల్లో వేసుకున్నాను. ఇదే కడాయిలో రవ్వ వేసుకుందాం. రవ్వని గోల్డెన్ కలర్ మంచి స్మెల్ రావాలి. స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకుంటే మంచిగా వేగుతుంది. అప్పుడు సిరా కూడా టేస్ట్ ఉంటుంది. చూడండి, రవ్వ అయితే గోల్డెన్ కలర్ వచ్చింది, మంచిగా వేగిపోయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇటు వాటర్ మరిగిపోయాయి. వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి. ఉండలు లేకుండా అన్నీ ఒకేసారి పోయకుండా కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం దగ్గర పడ్డాక కప్పున్నర షుగర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వ వేసుకున్నాం కదా, కప్పున్నర షుగర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని పూర్తిగా కుక్ అయిపోయింది. చూడండి, నేనైతే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మళ్ళీ చూడండి, పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే దేవుడికి నైవేద్యం పెడతాం.